జేమ్స్, ఈ మంత్ గ్రోసరీ బిల్ ఏంటి ఇంత వచ్చింది? చాలా ఎక్కువ వచ్చేసింది. బాబోయ్, లేస్ $5. ఓ మై గాడ్. ఏంటి పొద్దున్నే స్టార్ట్ చేశారు డిస్కషన్? ఏం లేదు అత్తయ్య, ఈ మంత్ బిల్లు చాలా ఎక్కువ వచ్చేసింది. లేస్ చూసారా, $5 ఉంది ఒక్కొక్కటి. ఓ మై గాడ్, ఇంత ప్రైసా? ఇండియాలో అయితే 20 రూపీసే. ఎన్ని చిప్స్ తినేదాన్నో తెలుసా నేను? రోజుకి ఒక 5 or 10 చిప్స్ ప్యాకెట్స్ తినేదాన్ని అత్తయ్య. అమ్మో, ఇక్కడ చిప్స్ తినాలంటే ఇండియాలో తిన్నట్టు నేను లోన్ తీసేసుకోవాలేమో. ఓ, లేస్ గురించా? నువ్వు లేస్కే అంత చించుకుంటుంటే ఇంకా కాస్కో బిల్ చూసి కోమాలోకి వెళ్ళిపోతావు. ఎందుకత్తయ్య ఇంత ప్రైస్? లేస్ ఎందుకంత కాస్ట్ అంటే ఆల్మోస్ట్ అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్కే వెళ్ళిపోతాయి. ఏవో కొన్ని చిప్స్ రూపంలో బయటకు వస్తాయి. నేను ఫన్నీగా చెప్తున్నాను. రియల్గా చెప్పాలంటే కాస్ట్ ఆఫ్ లేబర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏ పని చేయాలన్నా చాలా ఎక్కువ తీసుకుంటారు లేబర్స్. ఇంకా ఫార్మింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ట్రాక్టర్స్ కాస్టే 40 to 60 lakhs ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ సరదాగా చెప్పాలంటే సగం లేస్ ట్రాన్స్పోర్టేషనే తినేస్తుంది. అలా ఉంది. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ప్యాకింగ్లో ఫుల్ ప్యాక్ పెద్దగా కనిపిస్తుంది. దాంట్లో మనకి 1/4 పార్టే ఉంటుంది. మిగతాదంతా ఎయిర్ ఫిల్ చేస్తారనమాట. ఆ ఎయిర్ ఫిల్లింగ్కి కూడా మనమే మనీ పే చేయాలి. అది టోటల్గా చెప్పాలంటే అమెరికాలో లేస్ కాస్ట్లీ, అమెరికా ఇట్ సెల్ఫ్ కాస్ట్లీ. నేను మా బాబుకి ఒకవేళ లేస్ కొనాల్సి వస్తే ముందే బ్యాంక్లో మనీ సేవ్ చేసుకోవాలి అత్తయ్య.